చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చింది. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. Sathiyon, రైట్ సార్. అంటే సాధారణంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హిందీలోనే మాట్లాడుతూ ఉంటారు, ఇంగ్లీష్లో మాట్లాడారు అంటే ప్రపంచ దేశాలకు ఏదో ఒకటి చెప్పబోతూ ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లోనే ఎందుకు మాట్లాడారు సార్? ఏం చెప్పాలని? భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడిపోయినా హిందీలోనే మాట్లాడతారు. ఇండియాలోనే కాదు, మీరు అమెరికాకు వెళ్ళినా వైట్ హౌస్లో జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లు మీరు చూడండి, గతంలో హిందీలోనే మాట్లాడాడు. అందువల్ల ఏ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, క్లైమేట్ డీల్కైనా దేనికైనా హిందీలోనే మాట్లాడతాడు మోడీ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మోడీ హిందీలో మాట్లాడతాడు. మీకు పుటిన్తో కలిసినప్పుడు కూడా హిందీలోనే మాట్లాడాడు మీకు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాడు అంటే ఖచ్చితంగా గ్లోబల్ కమ్యూనిటీకి ఒక మెసేజ్ వెళ్ళడం. అంటే ఇండివిజువల్ బయలేటరల్ ఈవెంట్స్లో ఏమవుతుందంటే ట్రాన్స్లేటర్స్ ఉంటారు పక్కనే, వీళ్ళు హిందీలో మాట్లాడితే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆ అదర్ పర్సన్కి చెప్తారు. సో కానీ ఇది బయలేటరల్ ఈవెంట్ కాదు, ప్రపంచ కమ్యూనిటీకి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. సో ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా వరల్డ్ మీడియా అటెన్షన్, గ్లోబల్ పొలిటికల్ లీడర్షిప్ అటెన్షన్, గ్లోబల్ సమాజం, విశ్వ సమాజం యొక్క అటెన్షన్ కూడా పొందటానికి అవకాశం ఉంటుంది. అందుకే హిందీ స్పీచ్లో చాలా బ్రీఫ్గా ఇంగ్లీష్లో మాట్లాడారు. కానీ మీకు మోడీ ఇందులో అదొక డైమెన్షన్, అది మంచి డైమెన్షను, ఎందుకంటే ప్రపంచానికి కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లీష్లో మాట్లాడాడు. కానీ మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళి మాట్లాడాడు అందులో కూడా మళ్ళీ రాజకీయమే. బీహార్ నుంచి మాట్లాడాడు. ఎందుకు బీహార్ నుంచి మాట్లాడాడు? దేశంలో జరిగే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ బీహార్ అక్టోబర్ నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం అంటే రాబోయే కాలం అంతా దీని చుట్టూ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఈ టెర్రరిస్టుల ఘటన పహల్గామ్ అనేది బీహార్లో కరెంటు, నీళ్లు, రోడ్డు, చదువు, ఆరోగ్యము, ఉపాధి, జీవనోపాధి ఇలాంటి అన్ని సమస్యలు పక్కపడేస్తుంది. ఇప్పుడు బీహార్లో ముఖ్యమంత్రిని ఎవరిని ఎన్నుకోవాలంటే పహల్గామ్ని చూసి ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇది చెప్పబోయేది మీరు రాబోయే కాలంలో చూడండి. అందువల్ల అక్టోబర్ నవంబర్లోగా బాలాకోట్ స్ట్రైక్స్ లాంటివో ఏదో ఒక రెస్పాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ ఈజ్ ఏ వెరీ కీ స్టేట్ ఫర్ బీజేపీ. జేడీయూ బలహీనపడుతోంది. బీజేపీ కొమ్మస్ అంతగా గత ఎన్నికలన్నీ మీరు పరిశీలించండి, 20% మించి ఓటింగ్ రాలే. ఆర్జేడీ బలపడింది. సో ఈ పరిస్థితుల్లో బీహార్లో ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం వల్ల జేడీయూ వెనకాలన్న ముస్లిం ఓటు కూడా కోల్పోయింది. కంప్లీట్గా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి వెనకాల కన్సాలిడేట్ అవుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగింది. సరిగ్గా 2019 ఎలక్షన్స్కు ముందు పరిస్థితి మనకు మళ్ళీ గుర్తిస్తుంది. 2019 ఎలక్షన్స్కు ముందు మోడీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత, ఇక 2024 ఎన్నికలప్పుడు ఎలాంటి వ్యతిరేకత ఉండేనో అందుకే 63 సీట్లు తగ్గాయి. మీకు 2019 ఎన్నికల సమయంలో కూడా బాగా వ్యతిరేక లోక్నీతి, సిఎస్డిఎస్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ వారు జరిపిన అధ్యయనం కూడా ప్రజలందరూ మాకు ఏంటి సమస్యలు అంటే అన్ఎంప్లాయ్మెంట్ అని,
ప్రైస్ ధరల పెరుగుదల, మ్యాంగా హోగయా, ఎకానమీ, వీటి గురించి మాట్లాడుతున్న సమయంలో పుల్వామా అటాక్ జరిగింది. పుల్వామా అటాక్ జరగడంతోనే భారత ప్రభుత్వం బాలాకోట్ స్ట్రైక్స్ జరిపింది. దాంతో మొత్తం ఎజెండా మారిపోయింది. ఎజెండా అంతా దేశంలో ఆర్థిక పరిస్థితి, ఉపాధి, ధరలు, వీటి గురించి మాట్లాడుకోలే. దేశ ప్రజలంతా ఎమోషనల్ అయిపోయి పుల్వామా అటాక్ అనేది ఒక పెద్ద ఓటింగ్ అంశం. సత్యపాల్ మాలిక్ అని జమ్మూ కాశ్మీర్ గవర్నర్, ఆయన ఓపెన్గా చెప్పాడు, మోడీ అప్పుడు జిమ్ కార్బైడ్ పార్క్లో ఉండే, బయటికి రావడంతోనే నాకు ఫోన్ చేశాడు, ఏ అప్నా గల్తీ హే, ఇది మన తప్పు అని చెప్పాను, అంటే చుప్ బయట అన్నాడు అని. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో చెప్పాను, ఇది అప్నా గల్తీ హే అంటే చుప్ రహో అన్నాడు అని. ఎందుకన్నారు అప్నా గల్తీ అని ఎందుకన్నారంటే సిఆర్పిఎఫ్ జవాన్లను రోడ్డు మార్గంలో తరలించారు. అంటే హోమ్ మినిస్ట్రీకి సిఆర్పిఎఫ్ వాళ్ళు రాశారు, మాకు ఇట్లా జవాన్లను తరలించడానికి హెలికాప్టర్స్ కావాలని. హోంశాఖ ఇవ్వకపోతే రోడ్డు మార్గాన తరలించాల్సి వచ్చింది. ఇది జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఆ రోజుల్లో ఉన్న పుల్వామా ఘటన జరిగిన సమయంలో గవర్నర్గా వ్యవహరించిన అతను చెప్పింది. దీన్ని హోంమంత్రిత్వ శాఖ ఎక్కడా ఖండించలేదు, సిఆర్పిఎఫ్ ఖండించలేదు. నిజం, మేము అడగలేదని సిఆర్పిఎఫ్ అనలేదు, మేము ఇవ్వమని అనలేదు అని హోంశాఖ అనలేదు. సో అందువల్ల ఆయన పైన ఈడీ దాడో సిబిఐ దాడో ఏదో జరిగింది అంతే తప్ప కౌంటర్ లేదు ఎక్కడా కూడా. సో ఆయన ఓపెన్గా చెప్పింది, నాకు అప్పుడు అర్థమైంది తమ వైఫల్యాన్నే రాజకీయ వ్యూహంగా మలుచుకోబోతున్నారు అని. అందుకే పుల్వామాలో చుప్ రహో అన్నది కారణం ఏంటంటే ఇంకో నరేటివ్ రాబోతోంది ఎలక్షన్స్కు అని. సో ఇప్పుడు సరిగ్గా మీరు గమనించండి, 2025లో అదే రిపీట్ అవుతుంది. మీకు నిన్న అఖిలపక్ష సమావేశం పెట్టారు, మనం దానిపైన సెపరేట్గా మాట్లాడదాం. ఆ అఖిలపక్ష సమావేశంలో భద్రతా లోపం ఉంది అని అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం అని క్లియర్గా ఇలా మీడియాలో వార్తలు వచ్చాయి. అంతటా అది ఈవెన్ అమిత్ షా ఒప్పుకున్నాడు అని, ఒక నాయకుడైతే ఓపెన్గా అన్నాడని, ఏ వైఫల్యము లేకపోతే మనం అందరం ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది అని. సో వైఫల్యం కొట్టవచ్చినట్టు కనబడుతోంది అని కూడా, అయినా ప్రతిపక్షం మొత్తం ఆ వైఫల్యం అనే అంశాన్ని పక్కకు పెట్టి దేశ ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మీరు ఏ చర్య అయినా తీసుకోండి, మేము మీ వెనకాల ఉంటామని అన్ని పార్టీలు ఏకపక్షంగా చెప్పాయి. కానీ క్లియర్గా బీహార్ గడ్డపై నుంచి మాట్లాడడం ద్వారా నరేంద్ర మోడీ ఈ అంశాన్ని పొలిటికల్ చేస్తున్నాడు. ఇప్పుడు మరి ప్రతిపక్షాలు ఏం చేయాలి? సో బీజేపీకి ఓటింగ్ వచ్చేదానికి సహకరించాలా? ఇప్పుడు ఈ పని ప్రతిపక్షాలు చేస్తే రాజకీయం, దేశ భద్రతతో రాజకీయం చేస్తారు, మీకు అసలు దేశభక్తి లేదు, మీకేమైనా అధికార కాంక్ష తప్ప అని. మరి ఇప్పుడు ప్రధానమంత్రి చేస్తున్నాడు కదా, బీహార్ గడ్డపై నుంచి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు, ఐఎమ్ టెలింగ్ దీస్ ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బీహార్ అన్నాడు. సాయిల్ ఆఫ్ బీహార్ అని ఎంఫసైజ్ చేసి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? బీహార్కు పహల్గాంకి ఏమైనా సంబంధమా? బీహార్కు అంతర్జాతీయ సమాజానికి ఏమైనా సంబంధమా? పోనీ ఏదన్నా హైదరాబాద్ నుంచి మాట్లాడిందంటే ప్రపంచంలో ప్రపంచంలో ఉండే డయాస్పరాలో తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్య. పోనీ గుజరాత్ నుంచి మాట్లాడింటే ఆయన స్వరాష్ట్రము, గుజరాతీలు కూడా ప్రపంచంలో చాలామంది ఉంటారు. పోనీ చండీగఢ్ నుంచి మాట్లాడింటే పంజాబీలు ప్రపంచంలో చాలామంది ఉంటారు. బీహార్ వాళ్ళు ఎక్కడుంటారు? బీహార్ వాళ్ళు తెలంగాణ బత్తాయి తోటలో ఉంటారు, కేరళలో ఉంటారు, మన సెక్యూరిటీ గార్డ్ అపార్ట్మెంట్లో ఉంటారు. ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బీహారీలు ఉన్నారా? డయాస్పరాలో బీహారీలు ఎక్కడున్నారు? మరి బీహార్ నుంచి ఎందుకు మాట్లాడాడు? పోనీ కేరళ గడ్డ నుంచి మాట్లాడిందంటే కేరళ వాళ్ళు కొన్ని లక్షల మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారు, ముస్లిం దేశాల సమాజం పని. బీహార్ ఎందుకు ఎంచుకున్నాడు? క్లియర్గా అర్థమవుతుంది ఎన్నికల కొరకే అని. పోనీ బీహార్లో ఏమైనా ఇంగ్లీష్ ఎక్కువ వస్తుందా? అది కూడా రాదు కదా. పోనీ హైదరాబాద్లో మాట్లాడిండు, విజయవాడలో అమరావతిలో మాట్లాడిండు, విశాఖపట్నం మాట్లాడిండు, అక్కడ ప్రజలకు హిందీ రాదు, అందుకొరకు ఇంగ్లీష్ వస్తుంది కనుక మాట్లాడిండు అనుకుందాం. బీహార్ వాళ్ళు హిందీ వాళ్ళకి ఇంగ్లీషే రాదు కదా బీహార్లో. సో అక్కడ ఇంగ్లీషు రాని చోట, ప్రపంచంలో బిహారీ డయాస్పరా లేని చోట బీహార్ ఎంచుకొని మాట్లాడిందంటే ఆఖరికి పహల్గాం కూడా రాబోయే కాలంలో ఎన్నికల ఆయుధం కాబోతుంది అని. ఇవాళ అఖిలపక్ష మీటింగ్లో ప్రతిపక్షాలన్నీ ఏకోన్ముఖంగా మీరు ఏ చర్య తీసుకున్నా సమర్థిస్తాం, దేశ రాజకీయ దేశ విదేశాంగ విధానం
దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావే లేదు, భారతదేశం అంతా ఒక్కటే అని మెసేజ్ ఇస్తే దేశ ప్రధాని దాన్ని వెళ్ళి రాజకీయంగా వాడుకుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? రేపటి నుంచి అనివార్యంగా వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేయాల్సిందే కదా. రైజ్ చేయకపోతే రాజకీయంగా నష్టపోతారు కదా. ఎవరు రాజకీయంగా వాడుకోవద్దు అంట నేను. ప్రతిపక్షం వాడుకోవద్దు, అధికార పార్టీ వాడుకోవద్దు, కానీ రాజకీయంగా వాడుకోవాలని ఎవరు మొదలు పెట్టారు? ఇప్పుడు నరేంద్ర మోడీ మొదలు పెట్టాడు. బీహార్ నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోనీ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మోడీ అటెండ్ కాడు, మీరు ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా. లేదు ఒక ఢిల్లీలో మీరు ఏదైనా ఒక ఇంటర్నేషనల్ సెంటర్లోనే ఎక్కడైనా మీటింగ్ పెట్టినా మాట్లాడచ్చు. చెప్పాలనుకునే చాలా విషయాలు ఉంటాయి కదా. రాయబారులందరినీ పిలిచి మాట్లాడచ్చు. దేర్ ఆర్ మెనీ వేస్. లేదు బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీరు ఒక మీటింగ్ పెట్టండి దీనిపైన ఖండిస్తూ. సో క్యాండిల్ లైట్ ప్రొసెషన్ జరిగాయి. ఆ ప్రొసెషన్ అడ్రస్ చేస్తూ ఢిల్లీలో ఇంగ్లీష్లో మాట్లాడండి. దేశ రాజధాని నుంచి మాట్లాడితే ఎక్కువ దేశం మొత్తానికి వెళ్తుందా? బీహార్ నుంచి మాట్లాడితే ఎక్కువ మొత్తానికి వెళ్తుందా? దేశ రాజధాని నుంచి మాట్లాడితే ప్రపంచానికి ఎక్కువ చేరుతుందా? లేకుంటే మీకు బీహార్ నుంచి వెళ్తుందా? మీరు కావాలంటే పార్లమెంట్ స్పెషల్ సెషన్, 1 డే సెషన్ పెట్టి ఈ ఘటనను ఖండించి ఈ మాట మాట్లాడాల్సిందే. లేదు అఖిలపక్ష మీటింగ్లో మోడీ ఇదే విషయం మాట్లాడి దాన్ని గ్లోబల్గా రిలీజ్ చేయాల్సిందే లైవ్లో. ఇవేవి చేయకుండా బీహార్ గడ్డపై నుంచి ఎందుకు మాట్లాడాడంటే క్లియర్గా దీన్ని రాజకీయం చేయబోతున్నాడు. పహల్గామ్ అనేది మరో పుల్వామా కాబోతుంది రాజకీయంగానే. రైట్ సార్. మోదీ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు సార్. అంటే భావోద్వేగాలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కూడా. ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ భూమి మీద ఈ పెహల్గామ్ హంతకులు ఎక్కడ దాక్కున్నా వాళ్ళని శిక్షిస్తాం, దాంతోపాటు కలలో కూడా ఊహించని విధంగా వాళ్ళను శిక్షిస్తాము అని చెప్పారు. సో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి కదా సార్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి అనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో మోదీ స్పీచ్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి మనం? ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్, ఇవ్వాల్సిన రెస్పాన్స్ మన ప్రధానమంత్రి ఇచ్చాడు. అది ప్రధానమంత్రి రెస్పాన్సే కాదు, భారతదేశ ప్రజల రెస్పాన్స్. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. నేను అఖిలపక్ష మీటింగ్లో కూడా అన్ని పార్టీలు మీరు పాకిస్తాన్ పైన ఏ చర్య తీసుకున్నా మేము మద్దతు ఇస్తామన్నారు. బ్లాంక్ చెక్ ఇచ్చేసారు ప్రైమ్ మినిస్టర్కు. మీకు నో పాలిటిక్స్ ఇయర్. నేనే మొదటి చెప్తున్నాను, ఫారిన్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ ఇలాంటి విషయాల్లో దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ సెకండ్ ఒపీనియన్. పాలిటిక్స్ సంబంధమే లేదు అక్కడ. మోడీ ఉన్నా ఇంకెవరున్నా అందరము భారత ప్రభుత్వం వెనకాల మనం సమీకృతం కావాల్సిందే. దేశభక్తికి రాజకీయం ఉండదు, దేశభక్తికి కులం ఉండదు, మతం ఉండదు. అందువల్ల దేశ ప్రయోజనాలకు ఇమిడి ఉన్నప్పుడు ప్రజలంతా ఏకం కావాల్సిందే. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కదా. సో అందువల్ల ప్రైమ్ మినిస్టర్ చాలా కాంక్రీట్గా చెప్పారు, భూమి అంచుల వరకైనా వెళ్ళి ఆ తీవ్రవాదులు ఎక్కడున్నా, వారి మాస్టర్స్ ఎక్కడున్నా అన్నాడు. మీరు ఆ వర్డింగ్ చాలా జాగ్రత్తగా మనము చూడాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. వారు ఎక్కడున్నా వారి మాస్టర్స్ ఎక్కడున్నా అన్నాడు. ఎందుకంటే వారు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, మాస్టర్స్ మాత్రం పాకిస్తాన్లో ఉంటారు. సో ఇప్పటికే వార్తలు వస్తున్నాయి, హఫీజ్ సయీద్ లాంటి లష్కరీ తోయిబా అధినేతలు, జైషీ మహమ్మద్ అధినేతలు రహస్య స్థావరాలకు వెళ్ళిపోయారు, అండర్గ్రౌండ్లోకి. ఈవెన్ కొంతమంది అయితే బంకర్లలో వెళ్ళిపోయారు, సురక్షితమైన బంకర్లలో అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇండియన్స్ బహుశా మనం ఏమైనా ఒసామా బిన్ లాడెన్ పైన అమెరికా దాడి చేసినట్లుగా దాడి చేస్తారన్న అనుమానం ఏమైనా ఉందా? ఎందుకంటే అమెరికా దాడి చేస్తానికి పాకిస్తాన్కు చెప్పకుండానే దాడి చేసిందని వార్తలు వచ్చాయి. బహుశా చెప్పి దాడి కూడా చేయొచ్చు. ప్రభుత్వం చెప్పామని చెప్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వారు చెప్పకపోవచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే అమెరికాకు మిత్రదేశం పాకిస్తాన్. అందువల్ల ప్రభుత్వం అమెరికాకు అనుకూల దేశం, అనుకూల ప్రభుత్వం. అందువల్ల ఒసామా బిన్ లాడెన్ నిజంగానే పాక్ ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా? రియలీ డౌట్. పాక్ ప్రభుత్వం తర్వాత తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, మా సావరిటీని క్రాస్ చేస్తారా, మాకు తెలియకుండా మా దేశాలకు వెళ్తామని కహానీలు అనే యాక్షన్ మాత్రమే. బట్ ఏదైనా మనం చూసాం బిన్ లాడెన్ తరహా ఆపరేషన్. మరి అలాంటి ఆపరేషన్ ఏమైనా హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీం లాంటి హై ప్రొఫైల్ టార్గెట్స్ పైన చేస్తారా?
ఇక్కడ బాలాకోట్ తరహా స్ట్రైక్ చూశాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బాలాకోట్లోకి వెళ్ళి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు తీవ్రవాద శిక్షణా శిబిరాన్ని అటాక్ చేశాయి. మరి ఇప్పుడు ఆ రకంగా ఏదైనా తీవ్రవాద శిక్షణా శిబిరాన్ని అటాక్ చేస్తారా, లేదా హై ప్రొఫైల్ తీవ్రవాదులే టార్గెట్గా పెట్టుకొని బిన్ లాడన్ను అమెరికా లేపేసిన తరహాలో ఆపరేషన్ ఏమైనా చేస్తారా, ఇవి చూడాలి ఇప్పుడు మనం. సో అందువల్ల కానీ ప్రైమ్ మినిస్టర్ టోన్ అండ్ టెనర్ చూస్తే ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్షనే భారత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక రకంగా తీసుకొని తప్పనిసరి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మీకు సర్జికల్ స్ట్రైక్స్, ఆ తర్వాత నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ప్రజలు జడ్జి చేసేటప్పుడు కనీసం బాలాకోట్ తరహా స్ట్రైక్స్ అన్న ఉండాలి అని జడ్జి చేస్తారు. అది లేకపోతే పొలిటికల్లీ కూడా చాలా సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే మరి ఏమైంది, ఎందుకు చేయలేదని నువ్వు ఎక్స్పెక్టేషన్ పెంచి ఉన్నారు కదా. సో ఎక్స్పెక్టేషన్ పెంచి ఉన్నప్పుడు చర్య లేకపోతే కూడా అది పొలిటికల్గా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అది ఎప్పుడు చేస్తుంది అది మనకు తెలియదు. ఇప్పుడైతే ఈ వార్తలు యుద్ధ మేఘాలకు కమ్ముకుంటున్నాయని వార్తలు ఎందుకు వస్తున్నాయంటే కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నది. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఇండియన్ నావీ ఒక మిసైల్ ప్రయోగించింది నిన్న. దాన్ని ఇంటర్సెప్టివ్ మిసైల్ అంటారు. అంటే చాలా దిగువ నుంచి ప్రయాణం చేసి స్లోగా వచ్చేటువంటి మిసైల్. దిగువ నుంచి ఎందుకు ప్రయాణం చేస్తుంటే రేడార్స్ దృష్టిని కూడా మిస్లీడ్ చేస్తానికి చేస్తాయి. అంటే కిందికి ప్రయాణం చేసే స్లో మూవింగ్ ఆబ్జెక్ట్ మిసైల్. దీన్ని ఛేదించింది మన ఐఎన్ఎస్ సూరత్ నుంచి ప్రయోగించిన మిసైల్. అందుకే దీన్ని ఇంటర్సెప్ట్ మిసైల్ అంటారు. ఎందుకు చేసింది ఈ పని భారతదేశం? అరేబియన్ సీలో నిన్న ఇవాళ పాకిస్తాన్ నావీ ఈ మిసైల్స్ ఎక్సర్సైజ్ చేస్తుంది. సో అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందం, ఇది 6 నదులు వాస్తవంగా, నిన్న 4 అన్నాను కాదు పొరపాటు, జీలం, చినాబ్, మీకు సింధు, 3 వెస్ట్రన్ రివర్స్, ఈ 3 పైన పాకిస్తాన్కి హక్కులు ఉంటాయి. ఈ 3 నదుల్లో 80% ల్యాండ్ పాకిస్తాన్లో ఈ 3 నదీ జలాలకు సంబంధించిన వాటర్స్తో ఇరిగేట్ అవుతుంది. సో ఇండియా వైపు రవి, బియాస్, సట్లేజ్, వీటిని ఈస్టర్న్ రివర్స్ అంటారు. సో ఇండస్ సిస్టంలో 6 రివర్స్ అంటారు. ఆ 6 రివర్స్ రవి, బియాస్, సట్లేజ్ని ఈస్టర్న్ రివర్స్ అంటారు. జీలం, చినబ్, ఇండస్, సింధు నదుల్ని వెస్టర్న్ రివర్స్ అంటారు. సో ఈ 6 రివర్స్, ఈస్టర్న్ రివర్స్ పైన రవి, బియాస్, సట్లేజ్ పైన ఇండియాకి హక్కులు ఉంటాయి. జీలం, చినాబ్ అండ్ మీకు సింధు నదుల పైన పాకిస్తాన్కి హక్కులు ఉంటాయి. కానీ ఈ నదుల్లో స్టార్టింగ్ పాయింట్ ఇండియాలో ఉంటాయి. అందుకే సింధు నదీ జలాల ఒప్పందం పైన బ్రేక్ విధించింది. దాని నుంచి విడ్రా కాలే, ఎందుకంటే విడ్రా స్కోప్ లేదు అగ్రిమెంట్లో. ఏకపక్షంగా ఏ దేశం విడ్రా కాలేదు. అందుకు దానిపైన మనం నిలిపివేశాం. సో ఆ నిలిపివేసిన తర్వాత సహజంగానే బాలాకోట్ స్ట్రైక్స్ అనుభవాలు ఉన్నాయి కనుక పాకిస్తాన్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే అరేబియా సీలో మీకు ఈ ఎక్సర్సైజ్ చేసేసి మిసైల్ ప్రయోగం. ఎందుకంటే ఆల్రెడీ సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలని నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఆల్రెడీ కాల్పుల విరమణ ఒప్పందం ఉండగానే వాటిని ఉల్లంఘించింది. ఇక కొత్తగా నిలిపివేయడం ఏంటి? సో అందువల్ల ఆ పాకిస్తాన్ మిలిటరీ ఎక్సర్సైజెస్ను కౌంటర్గా ఇండియన్ నేవీ కూడా ఈ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయోగాన్ని నిన్న విజయవంతంగా జరిపింది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్స్ మొదలుపెట్టింది. రఫేల్ యుద్ధ విమానాల ముందు నడవగా మీకు భారీగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ గేమ్స్ నిర్వహించింది. సో దీన్ని ఫ్లెక్సింగ్ మజిల్స్ అంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి ఉన్న యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి అంటే మస్కులార్ ఫారెన్ పాలసీ అంటారు. అంటే ఫారెన్ పాలసీలో డిప్లొమసీ కాదు, అవసరమైతే అగ్రెసివ్గా వెళ్ళి డీల్ చేయడాన్ని మస్కులార్ ఫారెన్ పాలసీ అంటారు. సో చాలా ఈ మస్కులార్ ఫారెన్ పాలసీ ఇప్పుడు ప్రదర్శించక తప్పనిసరి పరిస్థితి. నరేంద్ర మోడీ ఆయన గత విధానాల వల్ల కావచ్చు, ఆయన పార్టీ క్రియేట్ చేస్తున్న కమోషన్ వల్ల కావచ్చు, ప్రజల్లో ఉన్న పబ్లిక్ సెంటిమెంట్ రీత్యా కావచ్చు,
ప్రజల్లో పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ రీత్యా కావచ్చు. ఈ కారణాల రీత్యా అనివార్యంగా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఉండాల్సిందే, ఉంటుంది కూడా, నా అంచనా ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది, ఏ సమయంలో ఉంటుంది, నోబడీ నోస్, తెలియాల్సిన అవసరం కూడా లేదు మనకు. సో ఇక్కడ మనం ఆల్రెడీ నిన్న భారత ప్రధానమంత్రి ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీతో మాట్లాడాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడాడు. ఇజ్రాయెల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్. ఇప్పుడు ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే తన ప్రత్యర్థుల పెద్ద పెద్ద నాయకుల్ని వెళ్ళి అటాక్ చేసింది. మీకు తాజా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి ఫారిన్ గెస్ట్గా హమస్ అధినేత ఇస్మాయిల్ అనియే వస్తే ఆయన గెస్ట్ హౌస్లో ఉండగా బాంబు పేలింది. కెన్ ఇమాజిన్, అంత ఎఫెక్టివ్గా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ చేయడంలో ఇజ్రాయెల్ ప్రత్యేకత. అది 34 ఏళ్ళుగా ఇజ్రాయెల్ దాంట్లో ఎక్స్పర్ట్. అందులో ఇజ్రాయెల్ నిఘా సంస్థ నోన్ ఫర్ ఇట్స్ నోటోరియస్ ఎబిలిటీస్. మీకు పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ కార్లో టిఫిన్ పేరింది. సో ఇలా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్, హిజ్బుల్లా వాడేటువంటి పేజర్స్లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టి పేలాయి. సో అందువల్ల ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాడు. సో ఇది ఆల్రెడీ మరి ఏదైనా ప్రిసైజ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్ ఇండియా ప్లాన్ చేస్తుందా? ఇప్పుడు బాలాకోట్ స్ట్రైక్స్ ఒక రకమైన ప్రిసైజ్ ఆపరేషన్, సర్జికల్ స్ట్రైక్స్ ఇంకో రకమైన ప్రిసైజ్ ఆపరేషన్. ఇప్పుడు ఏదైనా స్పెసిఫిక్గా ఆ తీవ్రవాద అధినేత లష్కర్ ఖదా, జైష్ మహమ్మద్ వీరి అధినేతల్ని టార్గెట్ చేస్తూ ఏమైనా ఆపరేషన్ ప్లాన్ చేస్తుందా చెప్పలేం మనం. సో ఇందులో అందుకే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ యూరోప్కు అమెరికాకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఆమె యూరోప్లో ఉన్న ఏ లీడర్కు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అంత పలుకుబడి లేదు. సో ఆమె షీఈ్ ఫేమస్ ఫర్ దాట్. అలా ఇండియాకు కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కూడా బాగా మనకు ఇండియా ఇటలీ రిలేషన్షిప్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ పర్సనల్గా కూడా డిప్లొమసీ, పర్సనల్ కెమిస్ట్రీ కూడా ఉంది. అందువల్ల జార్జియా మెలోనీతో మాట్లాడారు, బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. తర్వాత మీకు నిన్న మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ G20 ఇన్వాయిస్తో కూడా మాట్లాడాడు. అంటే ఈ G20 అంటే మీకు రష్యా, చైనా, ఇంక్లూడింగ్ చైనా కూడా, జర్మనీ, ఫ్రాన్స్, UK వీళ్ళందరినీ పిలిచి ఈ ఇన్సిడెంట్ పైన బ్రీఫ్ చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ను రక్షణ మంత్రి నాయకత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. అంటే డొమెస్టిక్ పొలిటికల్ ఒపీనియన్ను కన్సాలిడేట్ చేయడమే కాకుండా ఇంటర్నేషనల్ పొలిటికల్ ఒపీనియన్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఒపీనియన్ కూడా మొబిలైజ్ చేసే పని ఇండియా మొదలుపెట్టింది. ఎప్పుడు చేస్తాం, ఏ రూపంలో చేస్తాం, ఏ సమయంలో చేస్తాం, ఏ నేపథ్యంలో స్పందిస్తాం అన్నది అది మన ఇష్టం. కానీ ఈలోగా ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని, ప్రపంచ రాజకీయ అభిప్రాయాన్ని మనం మొబిలైజ్ చేయాలి. దేశంలో రాజకీయ అభిప్రాయం ఎలాగో అనుకూలంగా ఉంది, దేశంలో ప్రజాభిప్రాయం ఎలాగో అనుకూలంగా ఉంది. కానీ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఒపీనియన్ కీలకమవుతుంది. ఎందుకంటే రవిశంకర్, ఇక్కడ ఇది 2 దేశాలు న్యూక్లియర్ కంట్రీస్, న్యూక్లియర్ పవర్స్. అణ్వస్త్రాలు కలిగి ఉన్న ఈ 2 దేశాల మధ్య ఘర్షణను ప్రపంచం అంగీకరించదు. మీకు న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్ అంటారు దాన్ని స్ట్రాటజిక్ లాంగ్వేజ్లో. అందువల్ల ఎప్పుడు కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తుందంటే ప్రపంచం ఎందుకు వణికిపోతుంది? అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికాలు కలిపి హూతీల పైన అటాక్ చేశారు, హిజ్బుల్లా పైన అటాక్ చేశారు, హమస్ పైన చేస్తున్నారు, సిరియా పైన చేశారు. కానీ ఇరాన్ పైన ఇప్పటికీ చేయలేదు. ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ల పైన అమెరికా చేసింది. అమెరికా ఇప్పటికీ ఇరాన్ ముట్టుకోలేదు, నార్త్ కొరియా ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదు? ఆ 2 దేశాలకు అణ్వస్త్రాలు ఉండడమే కారణం. సో అందువల్ల అణ్వస్త్రాలు కలిగి ఉన్న 2 దేశాలు ఇండియా, పాకిస్తాన్. అందువల్ల ఈ 2 దేశాల మధ్య జరిగే ఘర్షణ ఒక లిమిట్ దాటుతోంది అంటే ప్రపంచమంతా న్యూక్లియర్ టెన్షన్ పెరిగిపోతుంది. అందుకొరకు వరల్డ్ లీడర్స్ మనకు తొందరపడకండి, సంయమనం నేర్పుతూ ఉంటారు. కానీ మరి వాళ్ళే చెప్పాలి ఏ రకంగా. ఎస్, మనం ఏం అటాక్ చేయం, లెట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బాయ్కాట్ పాకిస్తాన్. మీరు రష్యా, యుక్రెయిన్ పైన దాడి చేస్తే అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి కదా. ఇప్పుడు ఎందుకు మరి పాకిస్తాన్ పైన ఆంక్షలు విధించింది ప్రపంచం? ఇప్పుడు ఈ తీవ్రవాద దాడి కళ్ళ ముందు జరిగినాక
ప్రపంచం ఎందుకు ఆంక్షలు విధించదు అంటే అమెరికా పైన అటాక్ చేస్తే తీవ్రవాదం, ఇండియా పైన అటాక్ చేస్తే సామ్యవాదం అవుతుందా? అది ఇంకో వాదం అవుతుందా? నాకు చెప్పండి. ఏ దేశం పైన అటాక్ చేసినా ఒకటే అవుతుంది కదా. దాని పేరు నువ్వు తీవ్రవాదం. మరి అమెరికా పైన అటాక్ చేస్తున్నావు, ఆంక్షలు పెడతావు. ఇండియా పైన అటాక్ పెడితే ఎందుకు పెట్టవు అంటే అల్టిమేట్గా టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో కూడా ప్రపంచ దేశాలకు స్వార్థమే ఉంది తప్ప మేము అందరం కలిసి చేయాలని ఎక్కడా లేదు అది. సో అమెరికాకి లేదు, అది ఇంకో దేశానికి లేదు. సో అందువల్ల భారతదేశం ఈ ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ మొబిలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పని ఆల్రెడీ భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ తమ ప్రిపేర్నెస్ను పెంచింది. బహుశా రేపో మాపో ఇండో పాక్ సరిహద్దు వద్ద మోహరింపులు కూడా పెరుగుతాయి నా అంచనా. సో అందువల్ల ఇవి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అనే వార్తలు రావటానికి కారణం యుద్ధం అనేది పెద్ద పదమే కావచ్చు. నేను ఇప్పటికిప్పుడు యుద్ధం అన్న పదం వాడడం లేదు. బట్ ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ స్ట్రాంగ్ రెస్పాన్స్. అది ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, దట్ ఈస్ ద చాయిస్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ద చాయిస్ ఫర్ ఎనీబడి ఎల్స్ కదా. రైట్ సార్. దాడి జరిగే సమయంలో అక్కడ